నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ దేశం ఇరాన్ మధ్య ముదిరిన వివాదం ఇప్పుడు ప్రపంచం గొంతు నిలిపేలా మారుతోంది. ముందుంది ముసల పండుగ అన్నట్లుగా హర్ముజ్ జలసంధి కేంద్రంగా మొదలైన ఈ పోరు కేవలం రెండు దేశాల మధ్య యుద్ధం కాదు. ఇది ప్రపంచ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీసే మహా సంక్షోభం. ఇస్లామాబాద్ చర్చలు విఫలం, అమెరికా హెచ్చరికలు, ఇరాన్ సంచలన చట్టం, వీటన్నిటి వెనుక ఉన్న అసలు కథ ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అగ్రరాజ్యం అమెరికా విధిస్తున్న ఆంక్షలకు ప్రతిగా ఇరాన్ ఎదురుదాడికి దిగడం సహజమే అనిపిస్తోంది. అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో ఇరాన్ ఇప్పుడు హార్మూజ్ జలసంధిని ఒక కవచంలా వాడుకుంటోంది. అమెరికా తన అణు కార్యక్రమాన్ని 20 ఏళ్ల పాటు నిలిపివేయాలని కోరడం ఇరాన్కు మింగుడు పడటం లేదు. ఇస్లామాబాద్ చర్చలు విఫలం కావడంతో ఇరుపక్షాల మధ్య దూరం మరింత పెరిగింది. ఒకరు ఆంక్షలు విధిస్తే మరొకరు రవాణాను అడ్డుకుంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవటానికి యుద్ధానికైనా సిద్ధమంటూ సవాల్ విసురుతోంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హెచ్చరికలు ఇరాన్ తెగింపు ముందు పనిచేయడం లేదు. ఈ పోరులో ఎవరూ తగ్గేలా కనిపించడం లేదు సరికదా, ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ సెగలు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అగ్రరాజ్యం వేసే ప్రతి అడుగుకు ఇరాన్ తనదైన శైలిలో బదులిస్తూ కత్తులు నూరుతోంది. హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల రాబోయే నష్టాన్ని అంచనా వేయడంలో ప్రపంచ దేశాలు విఫలమయ్యాయి. చమురు రవాణా నిలిచిపోయాక ఇప్పుడు ప్రత్యామ్నాయాల కోసం వెతకడం మొదలుపెట్టాయి. ఇరాన్ తన నియంత్రణను కఠినతరం చేస్తూ కొత్త చట్టాలను తీసుకురావడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ముందుగానే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోకపోవడం వల్ల ఇప్పుడు పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. ఇరాన్ విధిస్తున్న కఠిన నిబంధనలు చమురు మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. యుద్ధ భయం ముంచుకొస్తున్న వేళ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. భారత్ వంటి దేశాలు ఆఫ్రికా, రష్యా వైపు చూస్తున్నా అది తక్షణ ఉపశమనం ఇవ్వలేకపోవచ్చు. ధరలు ఆకాశాన్ని తాకిన తర్వాత ఆందోళన చెందటం వల్ల ఉపయోగం లేకుండా పోయింది. ఇరాన్ తన ఆర్థిక ఆయుధాన్ని ప్రయోగించాక ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఇప్పుడు పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. ఇంధన కొరత ఏర్పడిన తర్వాత భారత్ ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించడం మొదలుపెట్టింది. గల్ఫ్ దేశాల నుంచి 40% చమురు దిగుమతి చేసుకునే మన దేశానికి ఇది పెద్ద దెబ్బే. హార్మూజ్ జలసంధి మూతపడటంతో సరఫరా గొలుసు పూర్తిగా తెగిపోయింది. ఇప్పుడు ఆఫ్రికా, రష్యా నుంచి దిగుమతులు పెంచినా డిమాండ్కు సరిపోవడం లేదు. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు 90% వరకు పెరగడం సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. చమురు నిల్వలను పెంచుకోకపోవటం ఇప్పుడు పెద్ద శాపంగా మారింది. ఇరాన్ పెట్టిన నిబంధనలు దిగుమతిదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రవాణా రుసుమును ఇరాన్ కరెన్సీలోనే చెల్లించాలనే షరతు పెన్ సవాలుగా మారింది. ప్రపంచమంతా ఇంధనం కోసం ఆహాకారాలు చేస్తున్న పరిష్కారం మాత్రం కనిపించటం లేదు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయినట్లు అమెరికా తన ఆంక్షల ద్వారా ఇరాన్ను లొంగదీసుకోవాలని చూస్తే అది కాస్త తిరగబడింది. అణు కార్యక్రమంపై ఆంక్షలు విధిస్తే ఇరాన్ ఏకంగా ప్రపంచ చమురు మార్గాన్నే మూసేసింది. దీనివల్ల ఇరాన్ కంటే అమెరికా మిత్రదేశాలకే ఎక్కువ నష్టం జరుగుతోంది. చర్చల ద్వారా పరిష్కరించాల్సిన సమస్యను మొండితనంతో మరింత క్లిష్టతరం చేశారు. ఇజ్రాయెల్ వ్యూహాలు కూడా ఇరాన్ను నిలువరించలేకపోయాయి సరికదా. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. $120 చేరిన చమురు ధర ప్రపంచ దేశాల బడ్జెట్లను తలకిందులు చేసింది. రక్షణ కోసమని చేసే ప్రయత్నాలు ఇప్పుడు వినాశనానికి దారితీస్తున్నాయి. ఇరాన్ రూపొందిస్తున్న కొత్త చట్టం శత్రు దేశాలకు గట్టి షాక్ ఇచ్చేలా ఉంది. భద్రత ఉచితం కాదని ఇరాన్ బాహాటంగానే హెచ్చరిస్తూ భారీ సవాళ్లకు తెరలేపింది. అనుకున్నది ఒకటి అయితే జరిగింది మరొకటి అన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయి. ఇరాన్, అమెరికా మధ్య నలిగిపోతున్నది మాత్రం సామాన్య ప్రపంచ దేశాలే. ఒకవైపు అమెరికా ఒత్తిడి, మరోవైపు ఇరాన్ విధిస్తున్న ఆంక్షల మధ్య వ్యాపార నౌకలు చిక్కుకున్నాయి. హార్మూజ్ జలసంధి గుండా వెళ్లాలంటే ఇరాన్ జాతీయ భద్రతా మండలి అనుమతి తప్పనిసరి. ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న ఏ నౌకను అటువైపు రానివ్వడం లేదు. యుద్ధ నష్ట పరిహారం చెల్లిస్తేనే రవాణాకు అనుమతిస్తామన్న ఇరాన్ మొండిపట్టు వీడటం లేదు. చైనా, ఐరోపా దేశాల్లో ఇంధన కొరత పతాక స్థాయికి చేరింది. భారత్ వంటి దేశాలు ఇటు గల్ఫ్ దేశాలను వదులుకోలేక అటు అమెరికాను కాదనలేక ఇబ్బంది పడుతున్నాయి.
అంతర్జాతీయ వాణిజ్యం ఇప్పుడు ఇరాన్ కరెన్సీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయ స్వార్థాల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊపిరాడక కొట్టుమిట్టాడుతోంది. ఈ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో తెలియక దిగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. బలిమి ఉన్నవాడిదే భూమి అన్నట్లు హార్మూజ్ జలసంధిపై తనకున్న భౌగోళిక పట్టును ఇరాన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో వాడుకుంటోంది. సముద్ర మార్గాలపై తనదే ఆధిపత్యమని ప్రపంచానికి చాటి చెబుతోంది. అమెరికా హెచ్చరికలను లెక్క చేయకుండా జలసంధిని తన సొంత ఆస్తిగా భావిస్తోంది. బలమైన సైనిక ఆదేశాలతో రవాణాను పూర్తిగా నిలిపివేసి తన పంతం నెగ్గించుకుంటోంది. ఈ ప్రాంతంలో ఇరాన్ అనుమతి లేనిదే ఆకు కూడా కదలని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ చట్టాల కంటే తన జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని ఇరాన్ స్పష్టం చేసింది. భద్రత కావాలంటే మూల్యం చెల్లించాల్సిందేనని మహ్మద్ రెజా ఆఫ్రిన్ హెచ్చరించారు. అగ్రరాజ్యాలకే సవాల్ విసురుతున్న ఇరాన్ ధీటుగా స్పందిస్తోంది. తన భూభాగం మరియు జలభాగంపై పూర్తి నియంత్రణ సాధించి శత్రువులకు దిమ్మ తిరిగేలా చేస్తోంది. ప్రపంచమంతా తన వైపు చూసేలా ఇరాన్ తన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ముందుంది ముసళ్ల పండగ అన్నట్లుగా ప్రస్తుతం కనిపిస్తున్న చమురు ధరల పెరుగుదల కేవలం ఆరంభం మాత్రమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్మూజ్ జలసంధి శాశ్వతంగా మూతపడితే ప్రపంచం మునుపెన్నడూ చూడని సంక్షోభాన్ని చూస్తుంది. చమురు ధరలు మరో 20% పెరిగితే సామాన్యుడి జీవనం అతలాకుతలమవుతుంది. ఇరాన్ రూపొందిస్తున్న కొత్త చట్టం అమల్లోకి వస్తే వ్యాపారాలు కుప్పకూల్తాయి. యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటే రవాణా ఖర్చులు భరించలేనంతగా పెరుగుతాయి. భారత్లో పెట్రోల్ ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయంగా కనిపిస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే సరఫరా పూర్తిగా నిలిచిపోతే ప్రత్యామ్నాయాలు సరిపోవు. ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారుకునే ప్రమాదం పొంచి ఉంది. చర్చలు సఫలం కాకపోతే రాబోయే రోజులు మరింత భయానకంగా ఉంటాయి. ఇరాన్ తన ఆర్థిక ఆయుధాన్ని మరింత పదును పెడుతూ ప్రపంచాన్ని భయపెడుతోంది. దూరపు కొండలు నునుపు అన్నట్లుగా చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని అందరూ ఆశించినా వాస్తవం మరోలా ఉంది. ఇస్లామాబాద్ చర్చల్లో 21 గంటల పాటు శ్రమించిన ఫలితం శూన్యమని తేలిపోయింది. పైకి శాంతి వచనాలు పలుకుతున్నా తెర వెనక యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇరాన్ విధిస్తున్న షరతులు అమెరికాకు, అమెరికా డిమాండ్లు ఇరాన్కు అంగీకారం కావు. ప్రపంచ దేశాలకు అందుబాటులో ఉన్న చమురు నిల్వలు కూడా కరిగిపోతున్నాయి. ఆఫ్రికా మరియు రష్యా నుంచి తెంచుకుంటున్న రవాణా ఇబ్బందులు తప్పడం లేదు. ఇరాన్ తన పంతాన్ని వీడకపోతే ప్రపంచ వాణిజ్య మూల్యం చెల్లించుకోక తప్పదు. బయటకి అంతా సద్దుమణుగుతుందని అనుకుంటున్నా లోపల ఉద్రిక్తతలు రగులుతూనే ఉన్నాయి. భారత్ వంటి దేశాలు స్వయం సమృద్ధి సాధించకపోతే ఇలాంటి దెబ్బలు తింటూనే ఉండాలి. ఈ అస్థిరత ప్రపంచ శాంతికి, అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారింది. పరిస్థితులు చక్కబడతాయని ఆశించటం ప్రస్తుతానికి అత్యాశే అవుతుంది. ఇరాన్ తన పంతం నెగ్గించుకోవడానికి ఆర్థిక సమస్యను ఒక ఆయుధంగా వాడుతోంది. కంచే చేను మేసినట్టు రక్షణ కల్పించాల్సిన అంతర్జాతీయ ఒప్పందాలు ఇప్పుడు యుద్ధ తంత్రాలుగా మారుతున్నాయి. చర్చలు ఫలించి ఈ సంక్షోభం సద్దుమణగకపోతే ప్రపంచం మరో భారీ ఆర్థిక మాంద్యంలోకి జారుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్ వంటి దేశాలు తమ ఇంధన అవసరాల కోసం ఇతర మార్గాలను అన్వేషించడమే ఇప్పుడు ఏకైక మార్గం. ఈ ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయో వేచి చూడాలి.